హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఏపీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి 3 విషయాలు అనేది ఇందులో డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 వచ్చి ఏపీఎస్పీ ట్రైనింగ్ సెంటర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు రావడం జరిగింది. అదేవిధంగా నెంబర్ 2 వచ్చి ఈ హోమ్ గార్డ్కి సంబంధించినటువంటి విషయం అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ నెంబర్ 3 వచ్చి ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈవెంట్స్ గురించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ముందుగా మేజర్లీ నెంబర్ 1 వచ్చి ఈ ఏపీఎస్పీ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ అనేవి రావడం జరిగింది. అయితే ఈ ట్రైనింగ్ సెంటర్స్కి ఇన్ఛార్జ్గా 2nd బెటాలియన్ కర్నూలు ఎం దీపిక ఐపీఎస్ గారిని నియమించడం జరిగింది. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే 3rd బెటాలియన్ వచ్చి కాకినాడ, అండ్ 5th బెటాలియన్ వచ్చి విజయనగరం, అండ్ 6th బెటాలియన్ చూసుకున్నట్లయితే మంగళగిరి, అండ్ 9th బెటాలియన్ చూసుకున్నట్లయితే వెంకటగిరి, అండ్ 11th బెటాలియన్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కడప, అండ్ 14th బెటాలియన్ చూసుకున్నట్లయితే అనంతపురం అనమాట. సో ఇవి ఏపీఎస్పీ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ అనమాట. సో అదేవిధంగా ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్స్కి సంబంధించినటువంటి ఇందులో ఉన్నటువంటి సదుపాయాల గురించి ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ యొక్క సీప్స్తో డిస్కస్ చేయడానికి కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ అనేది జరగనున్నది. అదేవిధంగా ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్స్లోనే మేజర్లీ రూమ్స్ కానీ, లేదా డ్రింకింగ్ వాటర్ కానీ, లేదా రన్నింగ్ వాటర్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, క్లాస్ రూమ్స్లో బోర్డులు కానీ, ప్రొజెక్టర్లు కానీ, చైర్స్, టేబుల్స్, అదేవిధంగా ఈ యొక్క పారిడే మైదానాలు కానీ, అంటే గ్రౌండ్స్ కానీ, లేదా ఫిట్నెస్ ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా ఈ యొక్క మీకు ట్రైనింగ్ ఇన్స్పెక్టర్స్ కానీ, సిబ్బంది కానీ, అదేవిధంగా ఈ వంటశాల, ఈ మెస్ కానీ, మీకు మెడికల్ ఏమన్నా సరే విషయం వచ్చినప్పుడు ఈ యొక్క ట్యాబ్లెట్స్, అదేవిధంగా మెడిసిన్స్, ఈ యొక్క వైద్య సదుపాయాలు, అదేవిధంగా అంబులెన్స్, ఇవన్నీ ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్స్లోనే వీళ్ళు అరేంజ్మెంట్స్ అనేవి చేయనున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మీ యొక్క ట్రైనింగ్ సెంటర్స్లో అయితే ఆల్మోస్ట్ అన్ని అరేంజ్మెంట్స్ చేయనున్నారు. అయితే మనకైతే దీన్ని బట్టి చూస్తామంటే మనకి తొందరలోనే ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ అయితే రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో అది ఈ యొక్క ఏపీఎస్పీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్స్లోనే మీకు మీ యొక్క ట్రైనింగ్ సంబంధించినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ అనేవి ఆల్మోస్ట్ ఇలా చాలా వేగంగా అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇది అప్డేట్ అనమాట దీనికి సంబంధించినటువంటి ఏపీఎస్పీ ట్రైనింగ్ సెంటర్ సంబంధించినటువంటి అప్డేట్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకసారి హోమ్ గార్డులు ఇష్యూ ఒకసారి మనం డిస్కస్ చేసినట్లయితే రీసెంట్గా హోమ్ గార్డ్స్ ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాశారో కొంతమంది అయితే హోమ్ గార్డ్స్ మెయిన్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది. సో అందులో కొద్ది మంది అనమాట, అది తక్కువ మంది అనేది ఈ యొక్క మినిమం మార్కులు అనేవి కూడా రాలేదు మెయిన్స్ ఎగ్జామ్లోనే, స్కోర్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత. సో కొంచెం అంటే మినిమం మార్కులు అంటే మీ అందరికీ తెలిసింది కదా, క్వాలిఫై కాకుండా కొద్దిగా డిస్క్వాలిఫై అయినట్టు. సో ఈ విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే రీసెంట్గా ఈ బోర్డు వారిని కలవడం జరిగింది. వాళ్ళకి కలిసి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలాగ మా యొక్క స్పెషల్ రిజర్వేషన్లోనే మాకు పోస్టులు భర్తీ చేయాలని చెప్పి వాళ్ళైతే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటిది కూడా మనకు అప్డేట్ అయితే అందడం జరిగింది. అయితే వాళ్ళు బోర్డు వారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో అనేది మనకి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనుకుంటున్నాను. సో ఇది హోమ్ గార్డ్ సంబంధించినటువంటి విషయం చూసుకున్నట్లయితే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో ఉమెన్స్ యొక్క ప్రెగ్నెన్సీ ఉమెన్స్ యొక్క ఈవెంట్స్ డేట్ అనేది కూడా రావడం జరిగింది. 25th అయితే ఈ యొక్క ఈవెంట్స్ అనేవి జరగనున్నాయి, మీ అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన ఆల్ టికెట్స్ కూడా 21st నుంచి 21st నుంచి రిలీజ్ అవ్వడం జరుగుతున్నాయి. సో ఈవెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా కొద్దిగా బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మేజర్లీ మీరు ఈవెంట్స్ క్లియర్ చేసినట్లయితే ఇంకా మీకు నెక్స్ట్ ఏం ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్ ఎగ్జామ్ ముందే రాస్తారు కాబట్టి మీకు మంచి మార్క్ వచ్చినట్టయితే జాబ్ అయితే ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేటు. ఈ యొక్క ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత మనకైతే మేజర్లీ ఈ మెరిట్ లిస్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఈ మెరిట్ లిస్ట్ త్వరగా రావాలని చెప్పి కోరుకుందాం. సో అది ఫ్రెండ్స్ ఈరోజు సంబంధించినటువంటి ఏపీ కానిస్టేబుల్ సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే. ఇంకా మీకు ఏమైనా సరే డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై హింద్, జై భారత్.